ఏవండోయ్! చిన్న పని మీద రాజమండ్రి వెళ్ళాం. పని అవ్వలేదు కానీ 12 దాటింది. 12 దాటిన తర్వాత కడుపులో ఎలకలు పరిగెట్టకుండా ఉంటాయా చెప్పండి. ఇంకా రిపోర్ట్స్ రావడానికి 2 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. అప్పటిదాకా ఆకలితో ఎక్కడికొచ్చామని చెప్పి గోకవరం బస్ స్టాండ్లో సౌత్ ఇండియా మాల్ పక్కనున్న రాయల్ మెస్కి అయితే వెళ్ళాము. చూడ్డానికి ఆ మెస్ చాలా చిన్నగా ఉన్నా అస్సలు మెస్సీగా లేదు. చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా హైజీన్‌గా అనిపించింది. మా ఆపోజిట్‌లోనే కిచెన్ కూడా ఉంది. మీకు కూడా కనిపిస్తుంది కదా! అదే కిచెన్ చాలా నీట్‌గా ఉందనమాట లోపల. ఇంకా భోజనం విషయానికొస్తే 3 కర్రీస్ అయితే వేశారు. ఫస్ట్ వంకాయ, ములక్కాయ, సెకండ్ వన్ వచ్చేసి పెసరపప్పు, క్యాబేజీ, థర్డ్ వన్ వచ్చేసి బంగాళదుంప వేపుడు అనమాట. బంగాళదుంప వేపుడు అయితే చాలా బాగుంది. ములక్కాయ, వంకాయ అంత టేస్ట్ అయితే ఏమీ అనిపించలేదు. క్యాబేజీ పప్పు బాగుంది. కాకపోతే కొంచెం పలుచగా ఉంది. టేస్ట్ మట్టికి అదర్స్ అనమాట. ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అచ్చంగా మన ఇంట్లో చేసుకున్న రెసిపీస్ ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. అస్సలు మసాలాలు లాంటివి ఏమీ లేదు. ఇంట్లో తిన్న ఫీల్ వచ్చింది నాకైతే. ఎప్పుడైనా మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు. ప్రతిసారి పర్ఫెక్ట్‌గా రావు కదా! ఇక్కడ కూడా అంతే. రైస్ అయితే ఎంత కావాలితే అంత పెట్టారు. అవి అయిపోయిన తర్వాత ఫైనల్‌గా సాంబార్ ఏశారు. సాంబార్ టేస్ట్ చాలా బాగుంది. మర్చిపోయాను ఇక్కడ పచ్చడి కూడా ఏస్తున్నారు కదా! దీని టేస్ట్ అంతేం బాలేదు. నాకు అదొక వాసనలాగా అనిపించింది. ఇంతకీ అది మాగే పచ్చడి అంట. ఇంకా సాంబార్ అన్నం అయిపోయిన తర్వాత ఫైనల్‌గా చిన్న కప్‌లో పెరుగిచ్చారు. అది ప్యాకెట్ పెరిగే. మొత్తానికి భోజనం కాస్ట్ 80 రూపీస్ అయింది. ఒక్కో ప్లేటే 80 అండి బాబు. మేము నలుగురం వెళ్ళాం కదా! నలుగురికి కలిపి 320 అనమాట. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.